ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞాన విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ పాడ్కాస్ట్లోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనము ఆత్మజ్ఞానము గురించి పాడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఆత్మజ్ఞానము గురించి సరళమైన భాషలో మన అందరికీ అర్థమయ్యే రీతిలో మన దైనందిన జీవితంలో జరిగే సంఘటనలను, ఉదాహరణలను తీసుకుంటూ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, దానిని ఎలా సాధించాలి అనే విషయాలను మనము విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయంలో నేను నేర్చుకున్న విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఆత్మజ్ఞానము పాడ్కాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 1, 3 అవస్థల సాక్షి జీవ ఈశ్వర రహస్యం. ఓ ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ స్వాగతం. ఆత్మీయత, అభిమానం, అనురాగం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న ఈ పాడ్కాస్ట్ సిరీస్కి మీకందరికీ సహృదయంగా స్వాగతం పలుకుతున్నాను. నేను మీ దుర్భా కమలాకర్ రావును. మన నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటుంటాం. కానీ వీటన్నిటి వెనుక ఉన్న అసలైన విషయం, అదే నేను ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించామా? ఆ ఆలోచన మనకెప్పుడైనా వచ్చిందా? ఆలోచన మనసు పరిధిలోనిది బంధువులారా, అది అర్థం చేసుకోండి. మనసు పరిధిలోనే ఉండేది, వచ్చేది ఆలోచన. ఆత్మ అనేది మనసును దాటిన తరువాత కలిగే ఒక పరమ అద్భుతమైన అనుభూతి. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి 3 పదాలుగా మనకి కనిపించినా అవి వేర్వేరు కాదు, అవి అన్నీ ఒక్కటే అని తెలుసుకోవడమే నిజమైన ఆత్మజ్ఞానము. ఈ రోజు నుండి మనం శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథములో మొదటి ప్రకరణము, తత్వ వివేక ప్రకరణము ఆధారంగా ఈ అద్భుతమైన ఆత్మజ్ఞాన యాత్రను ప్రారంభిస్తున్నాం. గ్రంథాన్ని ప్రారంభిస్తూ విద్యారణ్యుల వారు తమ గురువుగారైన శ్రీ శంకరానంద స్వామికి నమస్కరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దాని అంతరార్థం ఏమిటంటే, మన హృదయంలో ఉండే అజ్ఞానమనే చీకటిని పోగొట్టి మనకు పరమానందాన్ని ఇచ్చేది సద్గురు పాద ధూళి మాత్రమే. ఆ గురుదేవుని స్మరిస్తూ మన విచారణలోకి వెళదాం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేయాలి అనిపిస్తుంది. అది ఏమిటంటే, మీరు ఎప్పుడు ఉంటారు? మీరు ఎప్పుడు ఉంటారు? మీరు వినింది కరెక్టే, మీరు ఎప్పుడు ఉంటారు? ఇదేం ప్రశ్న అండి అంటారా? చూడండి, ఎప్పుడూ ఉంటాం కదా అనవచ్చు, కానీ దానినే కాస్త లోతుగా ఆలోచించండి. మనకు ప్రతిరోజు 3 స్థితులు అనగా 3 అవస్థలు ఎదురవుతాయి. అవేమిటంటే, మేల్కొనే స్థితి, అదే జాగ్రత్త అవస్థ. కలలు కనే స్థితి, అదే స్వప్నావస్థ. గాఢ నిద్ర స్థితి, అదే సుషుప్తి అవస్థ. పగలు మేల్కొన్నప్పుడు ఈ ప్రపంచం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, సుఖ దుఃఖాలు ఉన్నాయి. రాత్రి కలలోకి వెళ్ళినప్పుడు ఈ బాహ్య ప్రపంచం అంతా మాయమైపోతుంది. కలలో మీరే ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తారు. అక్కడ కలలోని సుఖాలు, కలలోని భయాలు ఉంటాయి.
మరి గాఢ నిద్రలోకి వెళితే ఏమవుతుంది? అక్కడ బాహ్య ప్రపంచము లేదు, కళ లేదు, అంతా శూన్యం, గాఢమైన చీకటి. కానీ ఉదయం లేవగానే మనం ఏమంటాం? అబ్బా, నిన్న రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపోయానో, నాకేమీ తెలియదు అంటాం. ఇదే కదా మనం అనేది. ఇప్పుడు వేదాంతం అడుగుతోంది ఒక మర్మమైన ప్రశ్న. అదేమిటంటే, నిద్రలో నీకేమీ తెలియదు అని చెప్తున్నారు కదా, మరి ఆ ఏమీ తెలియని స్థితిని గమనించి ఉదయాన్నే వచ్చి మీకు సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? మీలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? దీనికోసం ఒక అద్భుతమైన ఉదాహరణని తీసుకుందాం. మీరు ఒక నాటకశాలకు లేదా సినిమా థియేటర్కు వెళ్ళారు అనుకుందాం. తెరపై మొదట ఒక రాజుగారి కథ వస్తుంది. ఇది మీ జాగ్రత్త అవస్థ లాంటిది. ఆ తరువాత ఒక పేదవాడి కథ వస్తుంది. ఇది మీ స్వప్నావస్థ లాంటిది. ఆ తరువాత నాటకం ముగిసి లైట్లు ఆపేసి అంతా చీకటిగా మారుతుంది. ఇది మీ గాఢ నిద్ర లాంటిది. ఇక్కడ రాజు వచ్చినా, పేదవాడు వచ్చినా, ఆఖరికి అంతా చీకటిగా మారినా, వీటన్నింటినీ తనపై చూపిస్తూ మారిపోకుండా స్థిరంగా ఉన్నది ఏది? ఆ వెండి తెర, అదే స్క్రీన్ మాత్రమే. తెర లేకపోతే రాజు లేడు, పేదవాడు లేడు, ఆ చీకటిని మనం చూడలేం. మన జీవితంలో కూడా ఆ వెండి తెరే ఆత్మ చైతన్యం. అనుభవాలు మారుతున్నాయి, కానీ ఆ మూడింటిని చూస్తున్న మీ లోపలి సాక్షి చైతన్యం మారడం లేదు. అదే మీ నిజస్వరూపం. ఇప్పుడు ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం. ఇక్కడ సాధకుడికి మరో పెద్ద సందేహం వస్తోంది. అది ఏమిటంటే, నాలో ఉన్న చైతన్యమే దేవుడిలోనూ ఉంటే మరి దేవుడేమో సర్వశక్తిమంతుడు, నేనేమో చిన్న కష్టానికే కుంగిపోయే సామాన్యుడిని కదా, ఇద్దరం ఒక్కటే ఎలా అవుతాం? దీనికి విద్యారణ్య స్వామి వారు ప్రకృతిలోని గుణాలను బట్టి మాయ, అవిద్య భేదాన్ని ఎంతో రసవత్తరంగా వివరించారు. ప్రకృతిలో సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి. దీనికి సూర్యుడి ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యుడు ఉన్నాడు, ఒక నీటి పాత్రలున్నాయి. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. కింద మనం 2 పాత్రలలో నీరు పెట్టాం. మొదటి పాత్రలో నీరు చాలా స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉంది. ఇది శుద్ధ సత్వగుణం. అందులో పడే సూర్యుడి ప్రతిబింబం చాలా స్పష్టంగా, తేజోవంతంగా ఉంటుంది. ఆ ప్రతిబింబానికి సూర్యుడిలాగే అంతా ప్రకాశింపచేసే శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. దీనినే వేదాంతంలో మాయ అంటారు. ఆ మాయను తన అధీనంలో ఉంచుకున్న ప్రతిబింబ చైతన్యమే ఈశ్వరుడు. ఇప్పుడు అర్థమైందా ఈశ్వరుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలో? రెండో పాత్రలోని నీరు కాస్త మురికిగా, అలలతో కదులుతూ ఉంది. ఇది తమస్సులతో కూడిన మలిన సత్వగుణం. అందులోనూ సూర్యుడి ప్రతిబింబం పడుతుంది, కానీ అది మసకగా, వణుకుతూ కనిపిస్తోంది. ఆ ప్రతిబింబం తనను తాను చాలా చిన్నదిగా, బలహీనమైనదిగా ఊహించుకుంటుంది. దీనినే అవిద్య లేదా అజ్ఞానం అంటారు. ఈ అవిద్యలో చిక్కుకుని పరిమితమైపోయిన చైతన్యమే జీవుడు, అంటే మనము. పాత్రలోని నీటి గుణాన్ని బట్టి ఒకరు ఈశ్వరుడుగా, మరొకరు జీవుడుగా కనిపిస్తున్నారే తప్ప నిజానికి 2 పాత్రల్లోనూ ప్రకాశిస్తోంది ఆ ఒక్క సూర్యుడే.
దీనిని మనం మన దైనందిన జీవితంలోకి అన్వయించి చూస్తే ఈ ఆత్మజ్ఞాన విశేషాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఎవరైనా మనల్ని తిట్టినా లేదా ఏదైనా నష్టం వచ్చినా వెంటనే కుంగిపోతాం, కోపం తెచ్చుకుంటాం. ఎందుకు? మనం ఆ మలిన పాత్రలోని కదిలే ప్రతిబింబాన్ని, అదే జీవుడిని అని భ్రమించడం వల్ల. ఒక్క క్షణం ఆగి నేను ఈ కదిలే ప్రతిబింబాన్ని కాదు, ఆకాశంలో స్థిరంగా ఉన్న సూర్యుడిని, నా జీవితంలో వచ్చే కష్టసుఖాలు కేవలం తెరపై వచ్చే పాత్రల లాంటివి అని గుర్తు చేసుకోవడమే ఒత్తిడిని జయించే తొలి అడుగు. బంధువులారా, ఈ అవిద్య అనే మురికిని ఎలా వదిలించుకోవాలి? మన నిజ స్వరూపాన్ని కప్పి ఉంచిన పంచకోశాలు, అదే 5 పొరలు ఏమిటి అనే పరమ అద్భుతమైన విషయాన్ని మన తరువాతి ఎపిసోడ్లో ఉదాహరణలతో సహా రసవత్తరంగా తెలుసుకుందాం. ఈ మొదటి ఎపిసోడ్పై మీ అమూల్యమైన అభిప్రాయాలను, కామెంట్స్ను నిర్భయంగా, నిజాయితీగా తెలియపరచండి. మనమందరం కలిసి ఆత్మజ్ఞాన విశేషాలన్నీ మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరలా మరో ఎపిసోడ్తో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.